తెగింపు లేకపోవడమే ప్రపంచానికి అతిపెద్ద ప్రమాదంగా మారింది. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించినటువంటి ఇరాన్ 1500 షిప్పులు అక్కడ అయిపోయాయి. కేవలం బెదిరింపు మాత్రమే. అది చేయగలుగుతున్నది స్వల్పమే. అదేది మిస్సైల్ వేస్తాం, డ్రోన్లు వేస్తాం, అట్లాగే స్పీడ్ బోట్ల ద్వారా వచ్చి కాల్పులు జరపడం ఇట్లాంటివి. ఇది సముద్రపు దొంగలు చేసే దరిద్రపు పనులు. ఆ పనులు చేస్తానే కంట్రోల్ చేస్తుంది. ఇప్పటిదాకా ఏం చెప్పింది? హార్ముజ్ జలసంధి దగ్గర మేము ఏది వాటర్ మైన్స్ పెట్టాం, సముద్రపు మైన్స్ పెట్టాం, ఎక్కడ పెట్టామో మాకే తెలియదు, అవి పేలుస్తాం, అవి తగిలి పేలిపోతాయి అని చెప్పింది. సాధారణంగా వాణిజ్య నౌకలోడు రిస్క్ ఎందుకు తీసుకుంటాడు? అదే యుద్ధ నౌకలోళ్ళు అయితే రిస్క్ తీసుకుంటారు. వాణిజ్య నౌకలోడు రిస్క్ తీసుకోడు. వాడు అక్కడే కూర్చున్నాడు. ఎందుకంటే వాడి నౌకను చూసుకోవాలి. అంతకు మించి వాడికి ఇంకేం సంబంధం లేదు. యుద్ధం చేయలేడు, యుద్ధంతో సంబంధం లేదు. వాడికి ఏ దేశం దగ్గర నుంచి కొన్నాడో, ఏ దేశానికి తీసుకెళ్లాలో అక్కడికి. లేట్ అయితే ఆ సదరు వ్యాపారి చూసుకుంటాడు, కానీ ఆ షిప్ వాడికి ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి అక్కడే కూర్చుంటున్నారు. అదే తెగించి ముందుకు వస్తే ఏ ప్రాబ్లం లేదనడానికి సాక్ష్యం దాదాపుగా మన 15 షిప్లు ఇప్పటికి వచ్చినాయి. 3-4 షిప్లు అయితే అక్కడ రాడార్ని ఆపేసి మరి వాళ్ళకి కనబడకుండా కూడా వచ్చేసినాయి. మరి మనకి ఆ రాడార్ లేకుండా వస్తే ఎట్లా రాగలిగినాయి? నిజంగా మైన్స్ ఉంటే అది చూసి మిగతా వాడు ఆలోచించాలి, కానీ ఆలోచించలేదు. ఇప్పుడు అమెరికా హార్ముజ్ జలసంధిని దిగ్బంధించిన ఇరాన్ని దిగ్బంధించింది కదా. ఆ తర్వాత అక్కడ తన యుద్ధ నౌకలన్నిటితో చెక్ చేసింది కదా. ఇప్పుడు ఏపీ న్యూస్ ఏజెన్సీ చెప్తున్న లెక్క, అంటే మన ఆంధ్రప్రదేశ్ కాదు, అది అసోసియేటెడ్ ప్రెస్ వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్ ప్రకారం అమెరికా మిలిటరీ మొత్తం దాదాపుగా ఈ 2 నెలల నుంచి ఏది యుద్ధం ఆగినప్పటి నుంచి చెక్ చేస్తూ వచ్చింది. ఒక్క చోట కూడా ఎక్స్ప్లోజివ్ లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో వాళ్ళు దాన్ని ఏమంటారు, మైన్ లేవు, ఏది కనబడలేదు. మొదట్లో ఒక 4-5 కనిపించినాయి. అది అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి అవి పేల్చేశారు. అది తప్ప ఏమీ లేవని తేల్చారు.